మనకు ఈస్ట్ గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఈ ప్రాంతం చుట్టూ అనపర్తి కానీ మరికొన్ని ప్రాంతాల్లో బేసిక్ ట్రాఫిక్ ఎడ్యుకేషన్ కొరవడింది. వాటిని సరస్వతి నిలయాలైనటువంటి కొన్ని విద్యాలయాలు, ఒకటి చైతన్య స్కూలు, అలాగే అంబేద్కర్ సెంటనరీ జూనియర్ కాలేజు నేను ఈరోజు సందర్శించడం జరిగింది. ఆ సందర్శన రూపంలోనే నేను ట్రాఫిక్ ఎడ్యుకేషన్ గురించి అక్కడ స్టూడెంట్స్ తోటి మాట్లాడడం, అలాగే వారికి ఇంప్రెస్ చేయడం జరిగింది. మనము చాలా యాక్సిడెంట్స్ నివారించలేకపోతున్నాము. దానికి కారణం ట్రాఫిక్ ఎడ్యుకేషన్ లేకపోవడము. ట్రాఫిక్ ఎడ్యుకేషను ఏదో భద్రతా వారోత్సవాలు ఆ టైంలోనే మనం చేయాలి, మిగతా సంవత్సరం పొడుగునా చేయకూడదని రూల్ లేదు. అన్నిసార్లు మనము ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ట్రాఫిక్ నిబంధనలు పాటించమని, అలాగే ఆ కండిషన్స్ ఎలా పాటించాలి వారికి బోధిస్తే ఆ విద్యార్థుల ద్వారా వారి తల్లిదండ్రులు, ఆ తల్లిదండ్రుల ద్వారా వారి ఇరుగు పొరుగు పౌరుల ద్వారా వీధిలోని, అలాగే నగరంలోని, గ్రామాల్లోని అందరు ప్రజలకి ఈ ట్రాఫిక్ సెన్స్ అంటే రోడ్డుకి ఎడం వైపే నడవాలి, వెహికల్ని డ్రైవ్ చేయాలి. ఒకవేళ ఒక వెహికల్ని ఇంకో వెహికల్ ఓవర్టేక్ చేయాలనుకున్నప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి చేయకూడదు, రైట్ సైడ్ నుంచి ఒక వెహికల్ని ఇంకో వెహికల్ ఓవర్టేక్ చేయాలని, ట్రిపుల్ రైడింగ్ చేయకూడదని, అలాగే సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకూడదని, హెల్మెట్ ధరించి మాత్రమే ఈ వెహికల్ని మనం నడుపుతూ ఉండాలని, కార్లు నడిపేటప్పుడు సీట్ బెల్ట్ అది పెట్టుకొని నడపాలని, ఇవన్నీ నిబంధనలు. అవి రూల్స్ కేవలం బుక్స్లో మాత్రమే ఉండి వాటిని చదువుకొని మర్చిపోతుంటారు. ఇవి మాలాంటి అధికారులు, అలాగే మా స్థానిక సబ్ ఇన్స్పెక్టరు, అలాగే అక్కడ ఉండే సర్కిల్ ఇన్స్పెక్టరు, డిఎస్పి గారు కూడా వీరి ఏరియాల్లో కాలేజెస్, స్కూల్స్ అప్పుడప్పుడు విజిట్ చేసి వారి స్టూడెంట్స్ని అప్రమత్తం చేయాలి. ఈ ట్రాఫిక్ నియమావళి అందరికీ తెలిసినప్పుడు ఒక రకంగా ఉంటుంది. ఆ నియమావళి చదువుకోకుండా కొంతమంది వెళ్తున్నారు, డ్రైవర్స్ కానీ లేదా మరికొందరు ఓనర్స్ కానీ. వారు ఆ ఫైన్ వేసిన తర్వాత బాధపడి కేసు పెట్టినప్పుడు మాత్రమే దాని గురించి ఆలోచిస్తున్నారు. అలా కాకుండా నిత్యం ఈ ట్రాఫిక్ సెన్స్ అందరి దగ్గర ఆ లక్షణాలు ఉండి అందరికీ అవేర్నెస్ దొరికితే ఇటువంటి ప్రమాదాలు నివారించవచ్చని నేను భావిస్తూ, నేను గతంలో సర్వీస్లో స్థానిక సబ్ ఇన్స్పెక్టర్గా ఉన్నప్పుడు అక్కడ స్కూల్స్, కాలేజెస్, రెసిడెన్షియల్ ఏరియాస్లో కూడా ట్రాఫిక్ ఎడ్యుకేషన్ స్టాల్ పెట్టేవాడిని. అక్కడి నుంచి సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేసిన జిల్లాల్లో, అలాగే సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ డిఎస్పీగా పనిచేసిన జిల్లాల్లో, ఇప్పుడు అడిషనల్ ఎస్పీగా కూడా కొన్ని స్కూల్స్, కాలేజెస్కు ఈ విధంగా వెళ్ళి నేను ట్రాఫిక్ అవేర్నెస్ చేస్తున్నాను. నా ఈ ప్రయత్నంలో మా సబ్ ఇన్స్పెక్టర్స్, ఇన్స్పెక్టర్లు, డిఎస్పీలు కూడా భాగస్థులయ్యి చాలా బాగా పనిచేస్తున్నారు. సత్వరమే ట్రాఫిక్ ద్వారా యాక్సిడెంట్స్ జరగకుండా నివారించబడతాయని నా ప్రగాఢమైన విశ్వాసం తెలియపరుస్తూ, మీ అందరి ద్వారా, పాత్రికేయుల ద్వారా ప్రజలకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. ట్రాఫిక్ అది ఒక్క పోలీసు వారిది కాదు, అందరిది, మనందరిది అని గుర్తు పెట్టుకొని అందరూ దీని ఎడ్యుకేషన్లో తోడ్పాటు అందించమని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మా అడిషనల్ ఎస్పీ సుబ్బరాజు సారు విజిటింగ్లో భాగంగా అనపర్తి రావడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ సార్కి స్కూల్లో పిల్లలకి ఇంటరాక్ట్ అవ్వడం అనేది చాలా వాళ్ళని గైడ్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉంటుంది. దాని మీద ఈరోజు కొత్తూరు రెసిడెన్షియల్ స్కూలు కాలేజీలోను మరియు శ్రీ చైతన్య స్కూళ్ళు కూడా విజిట్ చేసి సార్ అందరికీ కూడా స్టూడెంట్లను ఉద్దేశించి ట్రాఫిక్ రూల్స్ గురించి, అలాగే ట్రాఫిక్స్ రూల్ ఫాలో అవ్వకపోవడం వల్ల ఎంతమంది అవయవాలు పోగొట్టుకుంటున్నారు, ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని అవగాహన, అలాగే సైన్ బోర్డుల గురించి అన్నిటి గురించి అవగాహన కల్పించడంతో పాటు ఈ రోజుల్లో పిల్లలు చాలామంది బాధ్యతగా లేకపోవడం వల్ల వచ్చే సమస్యలు, ఈ సెల్ ఫోన్లు వాడడం వల్ల వచ్చే సమస్యలు, అలాగే గురువులు చెప్పేది, తల్లిదండ్రులు చెప్పేది, పెద్దలు చెప్పేది విని సంస్కారవంతంగా ఉండాలి, మంచిగా చదువుకుంటేనే నేటి బాలలే రేపటి పౌరులు. కాబట్టి
పిల్లలు ఇప్పటి నుంచే డిసిప్లిన్తో సంస్కారంతో ఎదగాలి, అప్పుడే చదువుకు సార్థకత ఉంటుందనే విషయాల గురించి చక్కగా బోధించి పిల్లలకి మోటివేట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ అండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.